ఒక్క రోజంటే ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరో చెప్పలేదనుకుంటున్నాను. మరియు పువ్వులు వికసిస్తాయి. ఐ థింక్ సో ఇప్పటి వరకు క్లియర్ అనుకుంటున్నాను. హలో, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మీ అందరి ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకొచ్చాను అనమాట. ఇంట్రెస్టింగ్ అని చెప్పుకునే దానికంటే ముందు అసలు ఈ లెంట్ డేస్ అనేవి ఎలా ఫామ్ అయినాయి, అసలు ఎలాగా గుర్తిస్తున్నారనే విషయాన్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎవ్వరూ ఇప్పటి వరకు వినలేని టాపిక్ అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వినండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఏంటంటే December 25th యేసయ్య పుట్టినరోజుగా మనము అనుకుంటున్నాం. అంటే యాక్చువల్లీ యేసయ్య ఆ రోజు పుట్టలేదు, కానీ కొన్ని సైంటిఫిక్ రీజన్స్ అండ్ బైబిల్లో కొన్ని ఆధారాలు బట్టి December 25వ తారీఖున మనం పెట్టుకున్నాం ఒకరోజు. అదేవిధంగా ఈస్టర్కి ఒక రోజు అంటే ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? సో అంటే ఒక సిల్లీ రీజన్ ఏంటంటే ఎందుకు పెట్టుకోలేము అంటే ఈరోజు December 25 మండే అనుకోండి, వచ్చే సంవత్సరం ఏమవుతుందంటే అది ట్యూస్డే అవుతుంది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఏమవుతుంది? వెన్స్డే అవుతుంది. అలాగా ఇయర్ బై ఇయర్ చేంజ్ అయిపోతూ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈస్టర్ అంటే సండే కాబట్టి సండే రోజుని ప్రత్యేకంగా ఒక డేట్ అంటూ పెట్టుకోలేము. అది జనరల్ థింగ్. సో నెక్స్ట్ ఓకే, మనం ఒక డేట్ పెట్టుకోలేకపోతున్నాం, ఓకే, కానీ చెప్తున్నారు కదా ఇప్పుడు డేట్స్ బట్టి ఈరోజు ఈస్టర్, ఇప్పుడు భస్మ బుధవారం, ఇవి లెంటి డేస్ అని ఎలాగా గుర్తిస్తున్నారు, ఎలాగా చెప్తున్నారు అనే విషయం ఎవరికైనా తెలుసా? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? సో ఇప్పటివరకు నాకు తెలిసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరో చెప్పలేదు అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే మనం ఒకసారి గూగుల్ని అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్టర్ అంటే ఏంటి, అసలు ఈస్టర్ ఎలాగా గుర్తిస్తున్నారనే విషయం అడుగుదాం ఒకసారి. ఓకే, ఇదేమి ఇచ్చిందంటే ఈస్టర్ పండుగ వేడుక అంటే క్రైస్తవ క్యాలెండర్ ప్రకారం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గుర్తించేందుకు జరుపుకునే పండుగ. అది జనరల్గా తెలిసిందే. ఓకే, ఈ పండుగ ప్రతి సంవత్సరం తేదీ మార్చుకుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నేను జనరల్గా ఒకే డేట్ పెట్టుకుంటే అది ఇయర్ మారిపోతుంది కాబట్టి అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే అది ఫుల్ మూన్ మీద ఆధారపడి ఉంటుంది. అదే అసలైన టాపిక్ అనమాట, అదే చెప్తాను. ఈస్టర్ పండుగను లాటిన్ క్యాలెండర్ గ్రిగోరియన్ ప్రకారం అనుకూలంగా లెక్కిస్తారు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఈస్టర్ పండుగ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే వసంత ఋతువు, అంటే ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటే అది కూడా చూద్దాం. స్ప్రింగ్ సీజన్ అంటే చూసే చెప్దాం ప్రతిదీని. స్ప్రింగ్ సీజన్ అంటే ఏం చెప్తుందంటే గూగుల్, వసంత ఋతువు వాతావరణం మారడం ప్రారంభించే సంవత్సరం. ఇది శీతాకాలం మరియు వేసవి కాలాల మధ్య పరివర్తన కాలం. రోజులు ఎక్కువ అవుతాయి మరియు రాత్రులు తగ్గుతాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది మరియు పువ్వులు వికసిస్తాయి. గాలిలో ఓకే, అవన్నీ మనకెందుకు, కానీ స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటంటే చెట్లకి ఆకులు రాలి మళ్ళీ కొత్తగా చిగురిస్తాయి కదా, ఆ కాలం అనమాట. ఆ కాలంలో ఫస్ట్ టైం ఎప్పుడైతే చంద్రుడు పూర్తిగా వస్తాడో ఆ వచ్చిన మొదటి వారాన్ని ఈస్టర్ సండే కింద లెక్కిస్తారు. అర్థమైంది కదా? స్ప్రింగ్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చంద్రుడు ఫుల్ మూన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడిన మొదటి ఆదివారాన్ని ఈస్టర్ కింద లెక్కిస్తారు. ఐ థింక్ సో ఇప్పటి వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో ఒకసారి లాస్ట్ ఇయర్ ఈస్టర్ ఎప్పుడు వచ్చిందో చూద్దామా? మీకు ప్రతిదీ క్లియర్గా ఇవ్వాలి కాబట్టి మీకు డేట్స్ కూడా చెప్తున్నాను. 2000 సంవత్సరంలో ఏప్రిల్ 23వ తారీఖున వచ్చింది. 2001 సంవత్సరంలో ఏప్రిల్ 15వ తారీఖు వచ్చింది. ఓకే, అవన్నీ ఎందుకు ప్రతి ఇయర్ వద్దు, కానీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చూద్దాం. 2022లో ఏప్రిల్ 17వ తారీఖున వచ్చింది. 2023లో ఏప్రిల్ 9వ తారీఖున వచ్చింది. 2024లో మార్చి 31, 2025లో ఏప్రిల్ 20, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున వచ్చింది. ఓకే, మీకు అర్థమైంది కదా? ప్రతి ఇయర్ కూడా చేంజ్ అయిపోతుంది యాజ్ పర్ దిస్ రూల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్ప్రింగ్ సీజన్, ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకులే. ఓకే, ఇప్పుడు మనము మరి భస్మ బుధవారం ఎలాగంటే భస్మ బుధవారం నుండి లెంటి డేస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే ఈస్టర్ నుండి 46 రోజులు వెనక్కి వెళ్తే భస్మ బుధవారం, అంటే బుధవారం ఖచ్చితంగా అదే వస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా సండే నుండి 46 డేస్ బ్యాక్ అంటే ఖచ్చితంగా ఆ వెన్స్డే వస్తుంది. కాబట్టి భస్మ బుధవారం నుండి లెంటి డేస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 46 రోజులు ఏంటి బ్రదర్, మనం ఫాస్టింగ్ చేసేది 40 రోజులే కదా లెంటి డేస్ అనేవి అంటే 6 డేస్ మనం ఆదివారాలని లెక్కేయం. సో ఆ ఆదివారాలు 6 రోజులు తీసేస్తే 6 ఆదివారాలు వస్తాయి. 6 ఆదివారాలు తీసేస్తే 40 డేస్ సరిపోయింది కదా లెక్క. 40 డేస్ లెంట్ డేస్ అంటే ఉపవాసం చేసే రోజులు 40 రోజులు అండ్ 6 ఆదివారాలు 46 రోజులు. భస్మ బుధవారం నుండి 46 రోజులు లెక్కేసుకుంటే ఈస్టర్ సండే అనేది వస్తుంది. ఐ థింక్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వస్తేనే అనుకుంటున్నాను.
మీరు నాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మరొక విషయం ఏంటంటే నా ఛానల్లో 20,000 సబ్స్క్రైబర్ని నేనైతే చేరుకున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది మనది ఒక క్రిస్టియన్ ఛానల్. 20,000 సబ్స్క్రైబర్ ఇంత షార్ట్ గ్యాప్లో రావడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ గురించి, క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ముందు అనేక ఇలాంటి కొత్త టాపిక్స్తో మీ ముందుకు రాబోతాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే పని, జస్ట్ కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అంతే. ఓకే, నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటున్నారో జస్ట్ కింద కమెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే దాన్ని నేను మొత్తం గూగుల్లో చూసి అసలు ఏంటి మొత్తం అంతా చూసి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో మనకి 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గాను మీ అందరు సపోర్ట్ ఇస్తానంటే నేను ఇంకొక స్టెప్ వేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కొంతమంది అంటే మనం ఫుల్గా మనం ఆదరించే అవసరం లేదు. ఒకరోజు జస్ట్ ఒక నెలకు సరిపడా సరుకులు, బియ్యం అలా మనం ఒక పేద కుటుంబాన్ని ఆదుకొని మనం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు మెల్లగా అర్థమవుతుంది. ఒక వీడియో నేను చేస్తే తర్వాత నేను ఏం చేస్తాననేది మీకు అర్థమవుతుంది. కాబట్టి తర్వాత నుండి మీరు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఇంకా అనేక విధంగా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా మీరు ఇలాంటి నేను చేసే పనుల్లో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే చాలామంది కింద కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు, బ్రదర్ ఇలాగా మీరు వీడియోస్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఎలా రికార్డ్ చేస్తున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో అది కూడా ఫుల్ వీడియో చేయబోతాను. సో అందుకని మీరు వెయిట్ చేయండి. నేను చాలామంది మెసేజెస్ చూస్తున్నాను కానీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సపరేట్గా నేను చెప్పలేను కదా, ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను. సో అందుకని ఫుల్ వీడియో నేను ఏమేమి కొన్నాను, నేను ఎలా చేస్తాను, సాంగ్స్ ఎలా రికార్డ్ చేస్తున్నాను అనేది ఖచ్చితంగా చెప్తాను. జస్ట్ వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా పాటలు పాడాను నా వాయిస్తో. కింద ఫుల్ సాంగ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు వినాలనుకుంటే వినండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే నేను ఈవెంట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, జేబీ ఈవెంట్స్. సో దాంట్లో డెకరేషన్ కానీ, సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాగా నేను పెట్టబోతున్నాను. అంటే ఏంటంటే చాలామంది ఎఫర్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. మ్యూజిక్ మనం బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సౌండ్, బెస్ట్ డెకరేషన్ ఇచ్చి ఒక మెమొరబుల్ డేని మన మెమొరీస్తో కలిపి చాలా అందంగా మీకు ఇద్దామని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక నా ఈ జేబీ ఈవెంట్స్ గురించి మీరు ప్రార్థించండి. ఇంకా కొన్ని రోజుల్లో అంటే కొన్ని మంత్స్లో నేను ఈ జేబీ ఈవెంట్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. జస్ట్ దీని గురించి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలు.